స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రార్థనా పూర్వకముగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడటకు సిద్ధముగా ఉండగా అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఉదయకాలమందు నీవు నాతో మాట్లాడు. నీ మాట నిమిత్తం, నీ స్వరము నిమిత్తం మాట్లాడాలని ఉద్దేశంతో అని ఎవరు మటుకు వారే ప్రార్థనాపూర్వకముగా ప్రభు యొక్క సన్నిధిలో, పురుషులేమి స్త్రీలేమి యువకులేమి యువతులేమి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మటుకు వారే ప్రార్థన చేయండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఉదయ కాలము నాతో మాట్లాడు, ఈ వారమంతా కాపాడు. ఈ అక్టోబర్ నెలలో 6వ తేదీ వరకు నన్ను కాపాడు, రక్షించి విమోచించి ఉన్నావు. నీ కాపుదల బట్టి నీ నామాన్ని స్తుతించి గణపరుస్తున్నాను నాయన అని అందరూ కూడా ఎవరి మటుగారే ప్రార్థన చేయండి. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని కుమారుడు రాజ్బాబు గారు ప్రార్థన చేస్తారు. వచ్చి అందరు కూడా కళ్ళు మూసుకుని దయచేసి ప్రార్థనలు ఏకీవించండి. దేవుని బిడ్డ ప్రార్థన చేస్తుండగా అన్న ప్రార్థనలు ఏకీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపగల దేవ, సర్వోన్నతుడ, మీ పరిశుద్ధ పాదములకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం అయ్యా. గడిచిన ప్రభు విశ్రాంతి నుంచి ప్రభు దీని వరకు నాయన దాసుల కుటుంబాన్ని, సంఘబిడ్డల కుటుంబాన్ని ప్రభా, దీనిలో మా కుటుంబాన్ని కాసి కాపాడు ప్రభా. మరొక అవకాశం మా అందరికీ ప్రభా మీ మందిరంలో ప్రభు అడుగుపెట్టి భాగ్యం మాకు ఇచ్చావయ్యా. మీ నామ స్తోత్రం ప్రభా. అయ్యో నా దేవా, మీకు వందనాలు ప్రభా. మాకంటే గొప్పవారు, జ్ఞానులు, ధనవంతులు ప్రభా, బలవంతులు ఎందరికో లేనట్టు భాగ్యతరుడు మాకు ఇచ్చా ప్రభా. దుమ్ము ధూళి ప్రభా, నీటి మీద బుడగల వంటి వాళ్ళు ప్రభా అయినప్పటికీ ప్రభా మీరు ఎంతగానో కాచి కాపాడి ఈ రీతిగా సజీవ లెక్కల్లో మమ్మల్ని, మా సంఘాన్ని, మా దోసులు అందరూ ఉంచినందుకు మీకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యో నా దేవా, నాయన మీ రాకడ దినాల్లో బహు దగ్గరలో ఉన్నాయి నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. అనేక సూచనలు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. సాధారణ అయితే ప్రభా మరి రాజ్యం ప్రభా పూర్తిగా స్వాధీనం చేసుకుని వెళ్తున్నాడు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. వాడు కోరల్లో బంధించకుండా ప్రభా, వాడు బారిన పడకుండా మీరు సహాయం చేయండి ప్రభా. మేము ఎప్పుడు అనుక్షణం మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ప్రభా మరి ఏ పని చేసినప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా మరి మా నాయన యేసు రక్తం స్మరించుకుంటూ మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం అందరికీ దయచేయండి ప్రభా. నాయన మీ నామ స్తోత్ర ప్రభా. దేశం ప్రపంచం ఘోరంగా ప్రభా అగ్నిగుండం అయిపోయి మరి నాయన ఎంతో బేభత్సంగా జరుగుతుంది నాయన. మీ నామ స్తోత్ర ప్రభా. ఏదేమైనప్పటికీ ప్రభా నాయన మీ రాకట్లో మేమందరం ఎత్తబడకు ప్రభా. నాయన మాలో ఉన్న లోపాలు, చిన్న చిన్న పొరపాట్లు ఏ ఉన్నప్పటికీ ప్రభా మీరు సరిచేసుకునే భాగ్యం తరుణం దయచేయండి ప్రభా. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మహిపొందుతున్నారు నాయన, ప్రత్యేక పాటల ద్వారా కూడా మహిపొందుతున్నారు ప్రభా. మీ నామ స్తోత్ర ప్రభా. నాయన స్తుతి ఆరాధన ద్వారా కూడా మహిపొందుతున్నారు నాయన. మీ నామ స్తోత్ర ప్రభా. ఇదిగో నాయన ఈ మధ్యాహ్నకాల సమయం ప్రభా నాతో మాతో అందరితో మాట్లాడండి అయ్యా నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. మాలో ప్రభా మాకు ఏ అవసరం అయితే ప్రభా, మాకు ఏ ఆహారం అవసరం ప్రభా మీకు తెలుసు ప్రభా. మరి నాయన ఆ అవసరం వడ్డిస్తుగా ప్రభా మేము ఆకలితో ప్రభా ఎదురు చూసి ప్రభా భుజించి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మీరు మాట్లాడుతుండగా ప్రభా మన లోపాలు ఉంటే సరి చేసుకునే భాగ్యం అందరికీ దయచేయండి ఆయన. మీ నామ స్తోత్రములు అయ్యా. ఇదిగో నాయన పూర్లు పెట్టిన ఎవరైనా బలహీన ఉంటే బలపరచండి, రోగులు ఉంటే స్వస్థత దయచేయండి ప్రభా. మరి ఆపరేషన్ చేయించుకున్న పెట్లు ఉన్నారు ప్రభా, చక్కగా ఆపరేషన్లు జరిగి ప్రభా మరి నాయన మరి ఆసుపత్రిలో నుంచి కొంతమంది ఉండి కొంతమంది వచ్చినారు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. వారికి సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. చిన్న పొట్ల మొదలు ప్రభా వృద్ధుల వరకు మీరు కాచి కాపాడండి అయ్యా. చదువుకున్న
చదువుకునే బిడ్డల ప్రభావం ఆయన వారిని జ్ఞాపం చేసుకోండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. మ్యారేజ్ల గురించి ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఈ సమయంలో ప్రభా మీ దేవదాసులు నిలబడి మాట్లాడుతుండగా నాయన వారి స్వరం మరుమరుచుకుని మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభా. మీరు మాట్లాడితే మేము బతుకుతాం నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. ఎంతో ఆశతో ప్రభా, ఎంతో ఆవేద భారంతో ప్రభా, ఎంతో నాయన ఆ ఎదురు చూపులతో ఉన్నావు నాయన. మీ నామ స్తోత్రంలో ప్రభా మీరు మాట్లాడండి అయ్యా. మీరు సరిచేయండి ప్రభా. మీ నామ స్తోత్రం అయ్యా. పరిశుద్ధాత్మదేవ మీ నామ స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరికి వెనకాల సేవ గ్రహించగల హృదయం దయచేసి ప్రభా ఈ కూడిక మొదటి నుంచి ఆకవరం వరకు నాయన ఆది నుంచి అంచె నిమిషం వరకు ప్రభా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపిస్తారని నా ప్రియ రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యపాదములు బట్టి బతిమాడు వేడుకొచ్చున్నామా పరమ తండ్రి ఆమె. ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె దయచేసి కూర్చుందాం. అందరూ కూడా స్తోత్రం చెల్లించుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు మనలందరినీ బలపరిచి ఆయన సన్నిధిలో నడిపించును గాక. ఆమె ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు నాన్నగారికి అలాగనే మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొకసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాం. మంచిది చదవబడినటువంటి వాక్యములో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుని మనము ముందుకు వెళ్ళి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. 66వ కీర్తనలో ప్రధాన గాయకుడైనటువంటి రాజైన దావీదు గారు చక్కటి ఆయన జీవితంలో అనుభవంలో ప్రభు నేర్పించినటువంటి పాఠాలు వేల కొలది సంవత్సరాలు క్రితమే బైబిల్లో రాసినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. చక్కటి మాట ఇక్కడ రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. సర్వలోక నివాసులారా ఎవరండి? మనం అందరం ఎవరము అమ్మా? సర్వలోక నివాసులు మనమే కాదు, భూలోకంలో ఉన్న అందరము కూడా సర్వలోక నివాసులమే. దేవుని గూర్చి ఏం చేయాలంట? సంతోష గీతము పాడుడి. ఈరోజు మందిరానికి వచ్చినప్పుడు నేను పాట పాడుకుంటూ వచ్చాను అన్నవాళ్ళు, నేను స్తుతులు స్తోత్రాలు చెప్పుకుంటూ వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉండి చేతులు ఎత్తండి బాబా. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. బాధతో వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీ బాధలన్నీ కూడా తొలగిపోవును గాక. ఆమెనని చెప్దామా? సంతోషంగా మేము వచ్చామండి. గుండెల మీద చేసుకుని చెప్పండి అందరూ. సంతోషం ఎప్పుడు కలుగుతుంది మనకి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు. నిజం చెప్పండి, ఏమనుకో. సంతోషం ఎప్పుడు వస్తుంది? అన్నీ ఉన్నప్పుడా లేనప్పుడా? చెల్లాయిలు అక్కలు తమ్ముళ్ళు చెప్పండి బాబా. అన్నీ ఉన్నప్పుడు సంతోషం కలుగుతుందా, లేనప్పుడు కలుగుతుందా? మరి నేను లేనప్పుడు కలుగుతుంది అంటాను, ఒప్పుకుంటారా? ఆ మాట నేను చెప్పడం లేదు, బైబిల్లోనూ అపోస్తలుడైన పౌలు గారే చెప్తారు. ఏమీ లేనప్పుడు సంతోషంగా ఉండాలండి. ఏంటంట? ఏమీ లేనప్పుడే ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలని. ఆనాడు పామరులైనటువంటి శిష్యులైనటువంటి వారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదలుకొని చాలామంది బైబిల్లో ప్రవక్తలు మనం చూస్తాం కదా, ప్రవక్తలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి టైంలో వాళ్ళకి ఏమీ లేదు. ఏమన్నా ఉందనుకుంటున్నారా? అసలు ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు వాళ్ళ బాధతో సేవ చేశారా? ఏమండి? బాధతో సేవ చేయలేదు వారు. లేకపోతే వాళ్ళు వేదనతో చేయలేదు వారు. వాళ్ళు ఎలా చేశారంటే సంతోషంతో దేవుని సన్నిధిలో కష్టంతో సేవ చేశారంటే.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సంతోషం ఎలా ఉండాలంటే నిత్యము నిరంతరము బాధ ఉన్నా లేకపోయినా, కష్టం ఉన్నా లేకపోయినా, కన్నీరు ఉన్నా లేకపోయినా సంతోషంతో యేసయ్యను మనము ఆరాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సంఘంలో సంతోషంగా ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ఏ టైంలో చూసినా ఇలా వచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు, ఇంకో ఊర్లో ఉన్నప్పుడు సంతోషంగానే ఉంటారు. అలాగ సంతోషంగా ఉండాలి. దేవుడు మనలను అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటే మందిరంలో ఉన్నా అదే, బయట ఉన్నా అదే, ఇంట్లో ఉన్నా అదే, లేకపోతే ఇంకో పరిస్థితిలో ఉన్నా అదే. అలా ఉండకూడదు. దేవుని బిడ్డలం మనం దేవుని యొక్క బిడ్డలం. మనం దెయ్యపు బిడ్డలం కాదు. మనం సాతాను యొక్క బిడ్డలం కాదు. మనం దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలములాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలంటే దేవుని బిడ్డలము వలె ఉండాలి. దేవుని బిడ్డలము వలె మనము ఎదగాలి. అలాగ ఎవరైతే ఎదుగుతారో వారిని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఆమేన్. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఎలాగు? ఈలాగు దేవునికి ఏం చేయాలంట? స్తోత్రములు చెల్లించాలి. క్రింద ఉంది కదా, నీ కార్యములు ఎంతో ఎంతో భీకరమైనవి. నీ కార్యములు నాయనా ఎంతో ఆశీర్వాదకరమైనవి. ఎప్పుడైనా దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసినటువంటి క్రియలు ఏ మనుషుడైనా లెక్క పెట్టగలిగాడు? ఎప్పుడన్నా లెక్క పెట్టలేదు. అంతా అబ్రహాముతో దేవుడు అంటాడు ఏమనంటే, ఈ ఇసుక రేణువులు నువ్వు లెక్క పెట్టగలవా అని చెప్పినప్పుడు నేను లెక్క పెట్టలేను అన్నాడు. పైనున్న ఆకాశ నక్షత్రములు లెక్కించగలవా అన్నప్పుడు నేను లెక్కించలేను నాయనా అన్నాడు. ఆ విధంగా అత్యధికంగా నిన్ను, ఆ విధంగా నీ సంతానమును ఆశీర్వాదకరముగా నడిపించును గాక అన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మన పట్ల దేవుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో అద్భుతాలు చేశాడు కదండి. ఒక్కొక్కళ్ళు మైక్ ఇచ్చి చెప్పమంటే బాబా ఇక్కడి నుంచి సంవత్సరం అయ్యే వరకు కూడా చెప్పినా కానీ అవి తరగవన్నమాట. ఆ విధంగా అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. ఈలాగు దేవుని స్తోత్రించుడి. ఎలాగా మరి పాడరే? ఈలాగు దేవుని నీ కార్యములు గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీ నామమునే కీర్తించెదల్, నీ నామమునే కీర్తించెదల్, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుడి నామము స్తోత్రించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని
హల్లెలూయా. ఇప్పుడు మనం పాడినటువంటి పదాలన్నీ కూడా ఇందులో ఉన్నాయా? వాక్యంలో ఉన్నాయా? ఉన్నాయి. ఎప్పుడు పాట నాకు తెలీదు. నా చిన్నప్పుడు ఎప్పుడో ఉంది పాట. అప్పుడు ఆడియో క్యాసెట్స్ ఉండి, ఆడియో క్యాసెట్లు అని తెలుసు కదా, ఆడియో క్యాసెట్లు ఉండగాని మన్నాలో ఈ పాట అన్నమాట చాలామంది కూడా పాడడం ఇప్పటికీ కూడా ఉజ్జీవం రగిలిస్తూ ఉంటుంది ఈ పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా యేసయ్యకు మనము స్తోత్రములు మనము చెప్పాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఆయన చేసిన కార్యాలను మనము వివరించి యేసయ్య సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఏం మేలు చేయలేదు, అన్నీ నాకు బాధలే, అన్నీ నాకు తలనొప్పులే, ఏ నోటం రావడానికి వీల్లేదు. స్తోత్రం నాయన. అర్థమైందా? ఏ విశ్వాసం నోటంటే కానీ ఎంత బాధ వచ్చేసింది, ఇన్ని కష్టాలు దేవుడు పెట్టేశాడు, ఇన్ని బాధలు పెట్టేశాడు అన్న మాట ఎవరు నోటంటే రావడానికి వీలు లేదు. కారణం ఏంటంటే నువ్వు అన్నావే ఆ పదం, నువ్వు వాడుతున్నవే పదం నీ జీవితంలో దేవుడి కార్యాలను చేశాడు. మరలా కొన్ని కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్ చెప్తాం. ఆమేన్. అంచేత నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలను ప్రభు దీవించును గాక. గట్టిగా చెప్పండి. నీ ఆత్మశక్తితో బలపరుచుచున్నావు, నిత్యము నీ కృపతో ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము, ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఇది ఏ త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు. ఇది ఏ త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు. నా ముందు నడుచుచు ద్వారములు తెరచుచు నడిపించుచున్నావు సియోను చెంతకు. నా ముందు నడుచుచు ద్వారములు తెరచుచు నడిపించుచున్నావు సియోను చెంతకు. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. నా కలవరములన్నీ కనుమరుగు చేయుచు. నా కన్నీరంతా నీ కవిలలో దాయుచు. నా కలవరములన్నీ కనుమరుగు చేయుచు. నా కన్నీరంతా నీ కవిలలో
ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనతో, ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనతో, ఆవరించి ఉన్నావు నీ ఆత్మశక్తితో, బలపరచుచున్నావు నిత్యము నీ కృపతో, ఆవరించి ఉన్నావు నీ ఆత్మశక్తితో, బలపరచుచున్నావు నిత్యము నీ కృపతో, ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. హల్లెలూయా. చక్కటి పాట పాడినటువంటి లెల్లిని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేనని చెప్దాం. మరి మరొకసారి ఈ సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు ఈ సమయాన్ని ప్రభు నాకు ఇచ్చారు. మరి మరొకసారి మీకు అందరికీ కూడా వందనాలు. అలాగనే సమయం నాకు ఇచ్చిన దైవజనులు నాన్నగారికి కూడా వందనాలు. మరి